అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో నియర్లీ 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో ఒక టీచర్ ఒక ఆయన చెప్పేవాళ్ళు, నేను మీ అందరిలాగానే సినిమాలు చూస్తాను, నేను మీ అందరిలాగానే ఎంజాయ్ చేస్తాను, కానీ సినిమాకి ఎప్పుడు వెళ్తానో తెలుసా, సినిమా థియేటర్ నుండి సినిమా వెళ్ళిపోయేటప్పుడు ఒక రిక్షాకి మైక్ పెట్టుకుని మా థియేటర్లో ఈ సినిమా ఆడుతుంది, ఈ తారాగణం మీరు తప్పకుండా చూడండి అని అనౌన్స్మెంట్లు ఇస్తారు. అప్పుడు మా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ చూస్తాను. మీరు ఫస్ట్లో చూసిన సినిమానే చివరిలో చూసినా అదే సినిమా, ఏం మార్పులు ఉండవు. మీరు డబ్బులు ఇచ్చే చూశారు, నేను డబ్బులు ఇచ్చే చూశాను. అలా అని చివరిలో చూడమని చెప్పట్లా, ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళి ఆ జనాల్లో తోసుకుంటూ పోలీసులతో లైన్లో నుంచోమని లాఠీ దెబ్బలు తింటూ ఇంత అవసరమా? మీరు సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి, కానీ లిమిట్లో ఉండండి, పిచ్చి పెంచుకోమాకండి అని నీతులు చెప్పేవాళ్ళు. అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, పెద్ద అయిన తర్వాత అర్థమైంది, సినిమా హీరోలు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు ఏమి మానవాతీత శక్తులు లేవు అని తర్వాత అర్థమైంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో సంధ్యా థియేటర్లో చనిపోయిన ఉంది కదా, వాళ్ళ అమ్మాయి మాటలు విన్నాను నేను కొన్ని ఛానల్స్లో. అమ్మ ఊరు వెళ్ళిందంట, ఇంకెప్పటికి రాదంట, ఎందుకో తెలియదు, అన్నయ్యని చూసావంటే చూశాను హాస్పిటల్లో అని వచ్చేరాని మాటలతో చెప్తుంది. అవి చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ బాబు కూడా అల్లు అర్జున్ గారికి వీరాభిమాన్ అంట, పుష్ప అని పిలిచేవాళ్ళంట. అంటే తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, రీల్స్ కూడా కొన్ని చేశారంట. అసలు మనం పెద్దవాళ్ళమే సినిమా హీరోల పట్ల ఇంత పిచ్చిగా ఉంటే ఇంకా పిల్లలకి ఏం చెప్తాం నీతులు? పిల్లలకి చెప్పాలి కదా, ఇదే జీవితం కాదు, చదువుకోవాలి, ఇలా చెప్పాలి కదా. కొన్ని పాటలు చిన్న చిన్న పిల్లలతో, ఏది పుష్ప 1లో సినిమా ఊ అంటావా పాటకు డ్యాన్సులు వేయటం, ఇలాంటి పాట పిల్లలతో డ్యాన్సులు వేస్తున్నారు. పిల్లలు దీన్ని పెద్దవాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంత అవసరమా అని పిల్లలు కూడా అదే అలవాటు చేయటమా? అలాగే పురాణంలో ఒకటి ఉంది, మనం చనిపోయేటప్పుడు చివరిలో ఎవరిని తలుచుకుంటూ చనిపోతే వాళ్ళలోనే కలిసిపోతామంట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి శివుడి గురించి తలుచుకుంటూ మనం చనిపోతే కైలాసానికి వెళ్ళిపోతామంట. అలాగే విష్ణుమూర్తిని తలుచుకుంటూ మన తుది శ్వాస విడిస్తే మన వైకుంఠానికి వెళ్ళిపోయి విష్ణుమూర్తిలో కలిసిపోతామంట. అలాగే సినిమా హీరోల గురించి తలుచుకుంటూ చనిపోతే మనం వాళ్ళ కలిసిపోతామా? వాళ్ళు ఉన్న దేవుళ్ళ? సినిమా హీరోలు అంటే అన్న మానవాతీత శక్తులు ఉన్నాయి వాళ్ళకి. ఒకసారి ఆలోచించండి, మనం ఎవరి గురించి పిచ్చి పెంచుకుంటున్నాం, ఎవరి గురించి ఎంత ఆలోచిస్తున్నాం ఒకసారి ఆలోచించండి అందరూ. ఇది పక్కన పెడితే, ఇప్పుడు కృష్ణా పుష్కరాల టైంలో ఎంతమంది చనిపోయారు. అలాగే నేను అప్పుడు విన్నాను, మరి ఎంతవరకు నిజమో తెలియదు, విఐపి ఘాట్లో చంద్రబాబు నాయుడు గారు స్నానం చేయకుండా వేరే ఘాట్లో స్నానం చేశారు అన్నట్టు ఒక ఆరోపణ ఉంది. ఇంకో ఆరోపణ ఉంది, అప్పుడు ఏదో షూటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఆ షూటింగ్ వల్ల అలా జరిగింది అన్నట్టు ఆరోపణ ఉంది. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఇప్పుడు సంధ్యా థియేటర్లో ఒక ఆమె చనిపోతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అంటే నా డౌట్ ఏంటంటే, న్యాయం ఈ పోలీసుల అరెస్టులు అనేవి అంతా ఒకేలాగా ఉందా అని. ఇప్పుడు బొబ్బులి పులి సినిమాలో చివరిలో ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తారు, కోర్టుకి తీర్పుకి ఇలా తీర్పు మారిపోతుంటే న్యాయం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతాడు. ఇప్పుడు నేను కొన్ని ఛానల్స్లో చూశాను, బెయిల్ తెచ్చుకునే స్తోమత లేక ఎంతోమంది అటు దోషులు కాదు ఇటు నిర్దోషులు కాదు, అలా అని బెయిల్ తెచ్చుకునే స్తోమత లేక జైల్లోనే మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టు విన్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం టాపిక్ వచ్చిన దగ్గర నుండి నెక్స్ట్ డే రిలీజ్ అయ్యే లోపు మీడియా ఫోకస్ అంతా ఎలా ఉంది, పోలీసులు ఎలా పరిగెత్తుతూ పనులు చేశారు, బెయిల్ ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చారు, ఇవన్నీ చూడండి. అంటే ఒక సెలబ్రిటీ అయ్యేటప్పటికీ, ఒక డబ్బు ఉన్న వాళ్ళు అనేటప్పటికీ అంత ఫాస్ట్గా మూవ్ అవుద్దా? మామూలు సామాన్యులకి, డబ్బు లేని వాళ్ళకి ఇలా బెయిల్ రావా? అంటే న్యాయం అనేది అంతా ఒకేలాగా ఉందా లేదా అని నా డౌట్. ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సెలబ్రిటీలందరూ ఇలా జైలుకి ఒక రాత్రి ఉండి వచ్చిన తర్వాత సెలబ్రిటీలందరూ పరామర్శించడానికి వెళ్ళారు అల్లు అర్జున్ గారి దగ్గరికి. అలా వెళ్ళొద్దని చెప్పట్లా, కానీ ఇక్కడ ఒక ప్రాణం పోయింది. ఆ పాప మాటలు చూస్తే ఎంత బాధేస్తుంది. ఆ బాబు ఏమో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు? అంటే డబ్బులు ఇచ్చి అభిమానులు వెళ్ళి ప్రాణం పోగొట్టుకుంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? మీడియా ఫోకస్ అంతా అల్లు అర్జున్ గారి మీద, వాళ్ళ పరామర్శల మీద ఎంత ఫోకస్ ఉంది? అంటే ఇవన్నీ ఒకసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది అసలు? మనం ఎవరిని దేవుళ్ళలాగా చూస్తున్నాం, ఎవరిని ఒక స్టార్ లాగా చూస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఏమన్నా అందరూ ఆలోచించండి. అందరికీ నమస్కారం.